మామిడి పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పంట సాగులో ఎరువులు, పురుగు మందులను రైతులు తక్కువగా వాడాలని సూచించారు. లాంలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, రామాంజనేయులు, కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా రైతులకు ఎరువులను అందిస్తున్నామని, వీరిలో కౌలు రైతులు కూడా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలు వేయాలని, వరి సాగును తగ్గించాలని చెప్పినా రైతులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయంకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యేలు నరేంద్ర, రామాంజనేయులు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవా ఇదం మే సుమనస్య మానో దివి దేవా వసవో దీర్ఘమాయుః. ఎరువులు కొరత లేదు, సఫిషియెంట్ యూరియా ఉంది, డిఏపి సఫిషియెంట్గా ఈ రాష్ట్రంలో అన్ని గోడమ్స్లో ఉంది. మన ఆలోచన ఏంటి? విపరీతంగా వాడేస్తున్నాం. విపరీతం అంటే విపరీతంగా వాడేస్తున్నాం. సైంటిస్టులు కూడా ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాలకు ఒకలాగా ఎరువులు ఉండవు. ఒక ప్రాంతంలో ఎక్కువ, ఒక ప్రాంతం తక్కువ ఉంటుంది. అందుకే సైంటిస్టులు ఇచ్చిన ప్రకారం ఎకరాకి ఎంత యూరియా ఉండాలి, ఎంత డిఏపి ఉండాలి అనేది స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారమే మేము సప్లై చేస్తున్నాం. రైతుకి అలవాటు అయిపోయింది యూరియా వేస్తే తప్ప పండదని, డిఏపి వేస్తే తప్ప పండదని. అందుకే ఈ సంవత్సరం పచ్చిరొట్ట ఎరువులు విపరీతంగా ఇస్తున్నాం. ఫస్ట్ టైం 400 కోట్లు ఖర్చు పెట్టి 100% సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువులు కూడా ఇచ్చి ఈరోజు దీనికి ఆల్టర్నేటివ్గా ఆ కార్యక్రమాన్ని కూడా ఎంచుకున్నాం. ఈరోజు మీరే, నేను ఎక్కడో చెప్పొచ్చు, మీకే చెప్పాలి. మనం ఎక్కువగా మిర్చి పండిస్తున్నాం. మొన్ననే గుంటూరు మిర్చి చైనా వెళ్తే 3 కంటైనర్స్ తిరుగు టపాల్లో వెనక్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎక్కువగా కెమికల్స్ ఉన్నాయని. ఒకప్పుడు మీ అందరూ నాకంటే పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని, వ్యవసాయం కూడా మీ అంత నాకు తెలియకపోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ ఉండే కాదు. ఏ పంటకి ఏం ఎరువు వేసాం, ఏ క్రిమికి సంహారం మందులు వేసాం తెలిసేది కాదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఈజీగా ఏ పంట మీద ఎంత క్రిమిసంహారమైన మందులు ఉన్నాయి, ఎంత యూరియా వేసారు, ఎంత డిఏపి వేసారని ఒక యాప్లో ఇలా కొడితే మొత్తం తెలిసిపోతుంది. అందరికీ తెలుసు, రైతుని అన్ని విధాలుగా ఆదుకునేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అంటేనే మరి రైతులకు ఒక రకంగా సంరక్షకుడిగా ఉండడం, రైతు ఆపద్బాంధవుడిగా ఉండడం అన్నది మనం గతం నుంచి చూసాం. ఆ రోజు 50 రూపాయలకే 5 HP హార్స్ పవర్ సప్లై చేసిన, మరి ఆ తర్వాత రైతుల రుణాలు రద్దు చేసిన, ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఇచ్చిన, సూపర్ 6 ద్వారా రైతు కుటుంబానికి 360 డిగ్రీల్లో ఆ ఇంటి ఆడపడుచుకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన, ఆ ఇంటి ఆడపడుచు ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా చేసిన, ఆ ఇంటి ఆడపడుచు పిల్లల్ని తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువులు చెప్పించిన, మరి భూసార పరీక్షలతో మొదలుకొని పంట కొనుగోలు వరకు కూడా 360 డిగ్రీల్లో రైతును ఆదుకునేటటువంటి అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మనందరికీ తెలుసు. దయచేసి నేను కోరేది ఏంటంటే యూరియాని 3 బస్తాలు చేసి కనీసం డిఏపిని ఎకరానికి 1 బస్తా చేస్తే రైతులను ఇవాళ మనం రైతులు చాలామంది ఇంతకుముందు కూడా కొంతమంది నాకు ఇందాక మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ కమిషనర్ గారు మా నారాకోడు గ్రామం వచ్చినప్పుడు రైతులు కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని. కాబట్టి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది కాబట్టి త్వరితగతిన మీరు సమీక్షించి దాన్ని పునఃపరిశీలన చేసి ఇచ్చేది మిగతా 3 బస్తాలు యూరియా ఇచ్చి కనీసం 1 బస్తా
ఎకరానికి డిఏపి అన్న ఇస్తే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఓవర్ నైట్ సడన్గా మార్పులు అనేది వ్యవసాయంలో రావు. ఎందుకంటే మనం వ్యవసాయ శాస్త్రవేత్తలు మా లాంగ్ ఫామ్ వాళ్ళు చెప్తా ఉంటారు ఎరువులు తక్కువ వాడండి అది చేయండి అని, కానీ విత్తనాలు కూడా తక్కువ వాడమని చెప్తా ఉంటారు. కానీ రైతులు అలవాటు పడ్డ దానిలో నుంచి బయటికి రావటం అనేది కొంత సమయంతో కూడుకున్న ఇది. కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఆంధ్ర రాష్ట్రానికి, మన కల్చర్కి, రైతులకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఏరువాక పండుగని ఈరోజు ల్యామ్ నుంచి మన గుంటూరు జిల్లా నుంచి జరుపుకోవడం. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఎల్నినో తీవ్రత వల్ల వర్షాలు కూడా తక్కువ పడే అవకాశం ఉందని తెలిసి ముందస్తుగానే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అలానే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి సారథ్యంలో ఎన్నో ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన గుంటూరు జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి సుమారు 2 లక్షల రైతాంగం, అందులో 60-70 వేల మంది టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మనం ఎల్నినో ప్రిపేర్డ్నెస్లో భాగంగా తీసుకునే జాగ్రత్తలు అందరికీ కూడా తెలియాలి.